నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏఐసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జ్ షీట్ లో కక్షపూరితంగా చేర్చారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. బుధవారం బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. దేశంలోని పేదలు, రైతులు, నిరుద్యోగుల కోసం పోరాడే వారిపై బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. अमित शाह नरेंद्र मोदी अमित शाह सोनिया गांधी राहुल गांधी షాంప్ పెట్టుకోవడం మీద మిగతా మంది మీద కేవలం వాళ్ళు ఏదో మనీ లాండరింగ్ చేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ పేపర్ లో వాళ్ళ ప్రాపర్టీస్ జప్తు చేస్తాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయడం వల్ల అది క్లియర్ గా తెలిసిపోతుంది. దేశంలో విజయ్ మల్య లాంటి వాళ్ళు, నరేంద్ర మోడీ అటువంటి వాళ్ళు దేశాన్ని దోచుకొని మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరు లేవు. ఈ దేశంలో ఎవరికైతే ప్రజలతో సంబంధం ఉండి దేశానికి త్యాగం చేసిన కుటుంబానికే కక్ష సాధింపు చేస్తున్నారనే కాబట్టి నిన్నటి వరకు ఏం చేసిండ్రు, పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ముస్లింలకు ఈ దేశం నుంచి బయటికి పంపించాలనే ఆలోచన. ఇంకో పక్క ప్రజల గురించి, దేశ ప్రజల గురించి, బడుగు బలైన వర్గాల నుంచి, అత్త చనిపోయినా భర్త చనిపోయినా దేశం గురించి ఆలోచన చేసే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్వర్ సెంటర్ జిత్నా హిస్సేదారి ఉత్తి 9th షెడ్యూల్ లో పెడతారు. కనుక వీళ్ళు కూడా దేశంలో పెరిగిపోతున్నారు కాబట్టి వీళ్ళని జైలు వేసేస్తే, వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఇది కేవలం కక్ష సాధింపు అవుతుంది. ఎన్నడూ ఈ కళ నెరవేరదు. ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్కిస్ అందరూ ఇది భారతదేశంలో కేవలం హిందూ దేశం చేయాలనే ఆలోచనతో అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానం చేస్తాడు. ఇది ఒక ఫ్యాషన్ అంటాడు 6 సార్లు అని. ఇంకో ఆయన మోహన్ భగత్ అంటాడు దేశ స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి. ఎంత అబద్దం అండి. దేశ స్వాతంత్ర్యం వచ్చిందని 7 ఏళ్ల అమ్మాయిని గాని అబ్బాయిని అడిగితే 1947 15th ఆగస్ట్ అంటారు. దాన్ని కూడా అవమానం చేస్తారు. ఏదైనా మా నాయకురాలు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఏ అన్యాయం జరిగినా ఈ ప్రజలు ఊరుకోరు. సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటికే ముస్లింలంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు. రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అభిమానులందరూ రోడ్డు మీదకి వస్తారనేది నా ఉద్దేశం. ఈ కేసు విత్డ్రా అయ్యే వరకు గతంలో షా కమిషన్ లో కూడా ఇందిరాగాంధీని జైల్లో పెడుతుంటే 77 లాంటి 80లో మళ్ళా ఆమెను వచ్చింది. ఈ విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కక్ష సాధింపు చేస్తే మళ్ళా వచ్చేది మా సర్కారే. అప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా నువ్వు ఆలోచనలో పడకని కోరుతున్నాను. నేను ఆయన ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఐఐఎం లా సోనియా గాంధీ ఆలోచనతో మన్మోహన్ సింగ్ పెట్టిన బిల్లుతో పాస్ అయింది. అదే రాహుల్ గాంధీ గారు ఏది సోషల్ జస్టిస్ నుంచి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పార్లమెంట్ చేసిన ఘనత ఆయన ఉన్నది. బడుగు బలైన వర్గాల వారందరూ ఆ కేసు విత్డ్రా వరకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా తెలంగాణ మొత్తంలో అలజడి అయిపోతుంది. రేపటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇలా కొన్ని పెళ్లిళ్లు ఉండడం వల్ల రాలేదు. రేపటి నుంచి ఇంకా జనం జిల్లాలలో, గ్రామాలలో కూడా ఈ సందడి జరుగుతూనే ఉంటుంది. అందరు రోడ్ల మీదకి వస్తారు. దానికంటే ముందు నువ్వు విత్డ్రా చేసుకోకపోతే కక్ష సాధింపుగా ప్రజలు ఆలోచన చేసి రోడ్డు మీదకి వస్తారని కోరుతున్నారు. अमित शाह नरेंद्र मोदी अमित शाह